నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తల్లికి ధనం, అలాగే వైట్ రేషన్ కార్డులు, ఇంకా కొమ్మినేని గారి అరెస్టు, బెయిలు, పర్యవసానాలు, హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. మొత్తంగా చూస్తే 1,47,00,000 అండి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే వైట్ రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు 1,47,00,000. కుటుంబానికి ఇద్దరినే వేసుకుందాం, పోనీ పిల్లలు అయితే ఒక్కళ్ళనే వేసుకుంటే ఇంటూ 3 వేసుకోండి. రాష్ట్ర జనాభాలో 85-90% కవర్ అయిపోయినట్టుగా. వీళ్ళందరూ పేదలేనా? మరి అంతమంది పేదలు అంటే 20 లక్షల మందికి ఎందుకని ఐడెంటిఫై చేసి P4 కింద అడ్జస్ట్ చేస్తున్నారు? పైగా అది ఫెసిలిటేటింగ్ ఏజెన్సీ లాగా ఉంది. ఆ P4 నిర్వహణ కార్యక్రమం అంతా కూడా మొత్తం ఫెసిలిటేటింగ్ ఏజెన్సీ లాగానే ఉంది. 20 లక్షల మంది ఐడెంటిఫికేషన్ కొన్న ప్రాతిపదిక ఏంటండి? అలాగే ఎవరో ఇచ్చిన ఫిలాంథ్రపిస్టులు ఇచ్చిన సొమ్ముల్ని మేము మా ట్యాగ్ వేసుకొని ఇస్తామంటాం ఏంటని చెప్పి వైసీపీ అడుగుతుంది. నిజంగా వైసీపీ అడిగే ప్రశ్నలో లాజిక్ ఉందా, వ్యాలిడిటీ ఉందా? దగ్గర 1,54,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే దగ్గర 1,47,00,000కి వైట్ రేషన్ కార్డులు ఉన్నది నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా ఆల్మోస్ట్. అండ్ మీరు ఇది ఆద్యంతం గమనించగలిగితే, నేను మీరు కూడా అక్కర్లేదు, ఎవరు నరేంద్ర మోడీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 80 కోట్ల మంది ప్రజలకి ఫ్రీ రేషన్ ఇచ్చామని చెప్పారు. ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడ? 119 కోట్ల ప్రజలు, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ఈ లెక్కన మీరు దేశంలోనే దగ్గర 80% దగ్గర పైచిలుక ప్రజలకి 60 నుంచి 80% మధ్యలో ఫ్రీ గూడ్స్ ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఇది ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు డెసిషన్స్ డేటాలు ఇస్తున్నారు అన్నది చూడండి. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమాన్ని ఒకసారి మాట్లాడదాం, తర్వాత P4 రెండు కలిపి మాట్లాడితే, ఇప్పుడు అమ్మఒడి అన్నది గత ప్రభుత్వంలో మీరు అలా మేనిఫెస్టో ఒకటి ఆద్యంతం గమనించగలిగితేనండి, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో దే క్లియర్లీ సెడ్ ఏమని, సరే అంటే వాళ్ళ మేనిఫెస్టో దగ్గరికి వచ్చే లోపల అసలు ఇప్పుడు 20 లక్షలు మాత్రమే పేదలని ఎలా ప్రమాణానికి వచ్చారంటే దానికి తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న క్రైటీరియా ఏంటని? అంటే క్రైటీరియా అని కాదు, వాళ్ళు తల్లికి వందనం కార్యక్రమంలో కేవలం మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, తల్లికి స్కూల్కి వెళ్ళే తల్లికి ప్రతి ఒక్కరికి పిల్లలకి 15,000 ఇస్తున్నారు. పిల్లలందరికీ విషయంలో తల్లికి మాత్రమే చెప్పారు. బట్ ఇక్కడ వీళ్ళు రివర్స్ ఏంటంటే, తల్లికి వందనాన్ని అమ్మఒడి కింద దీన్ని అభివర్ణిస్తూ, అదే అమ్మఒడిని తల్లికి వందనం కింద అభివర్ణిస్తూ ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి ఇస్తారనేది మేనిఫెస్టోలో పెట్టారు. ఇచ్చారు. ఇప్పుడు ఎవరో ఒక 391 మంది ఒకే ఆధార్ కార్డు కింద 390 ఒకటే ఆధార్ కార్డు 390 పెట్టాడు సార్. కొన్ని ఆధార్ కార్డుల నెంబర్లతో మీరు నంబర్ ఆ డేటా కూడా చూసాం. అసలు అన్ఇమాజినబుల్. ఆయన ఎవరో కర్నూలు జిల్లాలో ఒక లింగప్ప గారికి వారి కుటుంబానికి 12,22,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చాలమ్మ దాసరి శోభ అన్న ఒకే ఒక ఆధార్ కార్డుతో ఎంతమంది ఉన్నారన్నది ఇది ఒక డేటా. అండ్ అట్లా ఇదంతా ఫేక్ అని ప్రభుత్వం కొట్టిపారేస్తుంది కదా, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఏదో పిచ్చిన ఆధార్ నెంబర్లు తీసుకొని చేస్తున్నారని అంటుంది. ఆధార్ నెంబర్లు క్రాస్ వెరిఫై చేసుకోమనండి, మనం ఎస్టాబ్లిష్ చేసిన ఆధార్ నెంబర్లు అవునో కాదో తెలుస్తుంది సార్. సర్వర్ ప్రాబ్లంలు, డేటా ప్రాబ్లంలు ఫస్ట్ డే వాళ్ళకి ఇనిషియల్ ఎకప్స్ ఉన్నాయి. టోటల్ 87 లక్షల దగ్గర పిల్లలు ఉన్నారండి ఇవ్వాల్సింది అమ్మఒడి. ఎంతమందికి ఇచ్చారు? గత ప్రభుత్వం 64 లక్షల మందికి ఇచ్చారు అమ్మఒడి పథకం ప్రకారం. ఈ 87 లక్షలు ఉన్న పిల్లలకి 64 లక్షలు గత ప్రభుత్వం ఇచ్చిందానికి ఇప్పుడు మీరు ఎస్టాబ్లిష్ చేసిన డేటా. 2 విషయాలు చెప్పొచ్చు. ఆన్ అన్ అగ్రిగేట్ 13,100 కోట్లు ఖర్చు అవుతుంది. ఏది పిల్లలందరికీ మీరు రాష్ట్రంలోని 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వడానికి. 2 సంవత్సరాల బడ్జెట్లో, అంటే మీరు గతంలో పెన్షన్లు కూడా పాత బకాయిలతో కలిపి ఇచ్చారు కాబట్టి 13,100, 26,100 అన్నారు. మీరు కేవలం 8,000 అంటే 18,000 కోట్ల పైచీలక వాక్యూమ్ ఉంది. ఈ 18,000 కోట్లకి బడ్జెట్ అంచనాలు ఎలా మీట్ అవుతారు అన్నది ప్రశ్న. ఎందుకంటే మీరు పెద్దానికి సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. సో ఈ ప్రాథమికంగా ఈ డిఫరెన్సియేషన్ ఆఫ్ 18,000 కోట్లు ఎలకేషన్ అయితే జరగలే. బడ్జెట్ ఎలకేషన్ ఈజ్ క్లియర్లీ 8,000 కోట్లు పైవాళ్ళ కేసు ప్రవేశపెట్టిన దాంట్లో. సో ఈ గ్యాప్ అన్నది పోని ఒక సంవత్సరం మీరు ఎలాగో ఇవ్వలేదు కాబట్టి, ఈ సంవత్సరం జూన్ నుంచి ఇచ్చే దగ్గర 13,100 కోట్లకేను 8,000 కోట్లు మీరు ఎలకేట్ చేసిన దాంట్లో దగ్గర 5,000 కోట్లు గ్యాప్ కనిపిస్తుంది. సో ఈ వ్యాక్యూమ్ని ఎక్కడికి అడ్రస్ చేస్తారు? దానికి ఇంటర్మీడియట్ పిల్లలది మీరు ఇచ్చిన ఎక్స్క్యూజ్. సో ఇప్పుడు ఈ ప్రాతిపదిక మీద మీరు ఈరోజు ఇచ్చిన ఈ పథకం అందరికీ సత్ఫలితాలు ఇచ్చేయా లేదని దగ్గర మీ దగ్గర ఎలకేషన్ డబ్బులే ఒక 5,000 కోట్ల పైచీలక డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు మీరు దీన్ని జస్టిఫై చేయలేదన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏది ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇచ్చిన దాంట్లో. సో మీరు ఈ ఆధార్ నెంబర్లు ఫేక్ ఇవన్నీ పక్క పెడదాం కాసేపు. ఈ వాస్తవం. అలాగే మీరు P4 ఇందాక నుంచి మీరు అడుగుతున్న ప్రశ్నకి
1,47,000 దగ్గర మంది, 1,47,00,000. సారీ 1,47,00,000 కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు ఉన్నారు. నేను కాదు, మీ నీతి ఆయోగే మీకు వచ్చి గతంలో 20 లక్షల కార్డులు ఏమో తీస్తే మళ్ళీ కింద మీద పడి ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్తున్నారు ఒక రైస్ మిల్ ఓనర్కి వైట్ రేషన్ కార్డు ఉందట అక్కడ గోదావరి మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తా సార్. వైట్ రేషన్ కార్డు క్రైటీరియాలో ఇవాళ మీరు కండిషన్స్ ప్రభుత్వాలు ఎలా తీసుకోవాలి? వైట్ రైస్ తినే వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు ఇచ్చారా? దానికన్నా మనం ఇంకోటి చెప్పొచ్చు సార్. అంటే ప్రభుత్వం కూడా కొన్ని నియమాలు ఎంచుకోకపోతే ఈ 1,47,00,000 మందికి అన్ని సంక్షేమాలు ఇచ్చుకుంటే చచ్చిపోతారు అందరూ. ఎందుకు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తే అలా అయిపోతుంది. కదండి. ఇప్పుడు అందుకే దానికి లాజిక్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి 75%, నెక్స్ట్ దాని తర్వాత మీరు చెప్పేదానికి ఏదైతే ఉందో కరెంటు బిల్ ఎంత వస్తే దాని అప్రహెన్షన్, ఐటీ కడితే ఒకటి, తర్వాత కారు ఉన్న, ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ పెట్టాలి. పెట్టకపోతే ఎంతమందికి సంక్షేమాలు చేసుకుంటూ కూర్చుంటే ఇంకా ప్రభుత్వం ఎవరు మీరు నేను ఆ దగ్గర డిఫరెన్స్ ఎంత అండి? 1,54,00,000కి 40,000కి ఆ 8 లక్షల కుటుంబాల్లో 24 గంటలు పనిచేసి సంపద సృష్టిస్తూనే ఉండాలి చంద్రబాబు గారు చెప్పినట్టు. సో అంచేత ఇది కండిషన్స్ పెట్టడం నేను అప్రహెన్షన్. ఎందుకంటే 75% అటెండెన్స్ అంటే పర్పజే అది కదా సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి కదా. సో అంచేత ఆ 75% అటెండెన్స్ కండిషన్ నేను నో కాంప్రమైజ్. కానీ ఇక్కడ లాజికల్గా ఈ ప్రభుత్వం తీసుకున్న 13,000 రూపాయలు నేను లోకేష్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చెప్దాం. మీరు 15,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తున్న దగ్గర ఫస్ట్ 2 years కరోనాకి ఏం తీసుకోలేదు సార్. తర్వాత మీరే నిన్న పట్టాభి గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు, దాంట్లో చెప్పుకున్నారు మెయింటెనెన్స్ కింద. సో మెయింటెనెన్స్ కింద తీసుకున్నది వాస్తవం. మీరు చెప్పిన దాని ప్రకారం 15,000 పైన మీరు ఏదో డబ్బులు ఇచ్చి అది మెయింటెనెన్స్ మీరు భరిస్తారన్న అపోహని ప్రజలకు క్రియేట్ చేశారు. కానీ 15,000లోనో 2,000 తీసుకోవడం అన్నది అది మీ నిర్ణయానికి వదిలేయాలి. సో ఈ డిఫరెన్స్లో ఇప్పుడు P4 కాన్సెప్ట్లో కూడా మీరు ఇందాక నుంచి అడుగుతున్న దానికి ఇంత ఉన్న దగ్గర ఎట్లా జస్టిఫై చేస్తారన్న చూసుకుంటే, ఉదాహరణకి పెన్షన్ 64 లక్షల మంది వృద్ధులకి ఇస్తున్నారు, 87 లక్షల మంది పిల్లలకి దగ్గర పెన్షన్ ఇవ్వాలి. ఏది అమ్మఒడనో ఏదో చెప్పండి దాని పేరు.